జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ శివార్లో షార్ట్ సర్క్యూట్తో వందల ఎకరాల్లో పంట పొలాల్లో గడ్డి కట్టలు కాలిపోవడంతో పాటు సుమారు 500కి పైగా చెట్లు ఉన్న తాటి వనం కాలి బుడిదైన ఘటన చోటు చేసుకుంది. 17 మంది రైతులకు చెందిన వందల ఎకరాల్లో గడ్డి కట్టలు కాలిపోయాయి. కొందరు రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. పంట పొలాల్లో కట్టేసి ఉన్న పశువులను విప్పడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయారు. నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు. ఒక్క నిమిషం ఏం చెప్పరాదు. ఇక అయిపోయినాక వస్తానరా చెప్తాను ఎట్లా వింటాను. లూబ్ లైన్స్ వల్ల వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని వందల ఎకరాల్లో గడ్డి మొత్తం కాలిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని వందల తాటి చెట్లు గౌడస్తులకు వాళ్ళు ఉపాధి పొందే వందల కొద్ది తాడి చెట్లు కాలిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా దాంట్లో పశువులు ఉన్నాయి. ఆ పశువులన్నీ తెంపుకొని పోయినాయి ఆ మంటలకు. ఒక తను ఆడ మంటల్లో చిక్కుకొని ఉంటే స్థానికంగా ఉన్న రైతులు వచ్చి తనను మంటలోకి వెళ్ళి బయటికి తీసుకురావడం జరిగింది. కొన్ని వందల ఎకరాలలో గడ్డి మొత్తం కాలిపోవడం జరిగింది. దాదాపు నష్కల్ నుండి ఉప్పుగల్లు పామునూరు పొలిమేర వరకు మొత్తం కాలిపోయింది. గడ్డి మొత్తం కాలిపోయింది. దాంట్లో పశువులు ఎక్కడెక్కడ తెంపుకొని పోయినాయి. చాలా నష్టం జరిగింది. పొద్దున 9 గంటలకు 9:30కు మా డ్రైవర్ అక్కడ కట్టలు కడుతుండే. మాకు 15 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో కట్టలు కడుతుంటే సడన్గా మంటలు ఇది ఎలక్ట్రిక్ వైర్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగినాయి. తాడి చెట్లు ఒక 1000 దాకా తాడి చెట్ల మంటతోటి ఒక 200 ఎకరాల భూమిల మొత్తం మంటలతోటి ఇట్లా మిరుగులు పడుకుంటా పోకుండా గడ్డి కట్టలు నాయి ఒక 7-8 వేల గడ్డి కట్టలు కాలిపోయినాయి. నేను వాటిని చల్లారపడానికి పోతే నాకు కాళ్ళు కాలినాయి. బర్రెలు 5-6 బర్రెలుగా కాలిపోతుంటే వాటి తాళ్ళు ఇప్పేసినాం. మేము వాటిని కాపాడినాం. ఒక ముసలాయనే అలా ఉంటే ఆయన మొత్తం ఇట్లా లావట్టుకపోయి బయట వేసినాం.